హలో! హాయ్ అండి. ఈరోజు నేను మీకు జొన్న సంగటిలో ఏమి కలిపి చేశానో చూసి, మీరు కూడా ఎప్పుడైనా జొన్న సంగటిని చేసుకుంటే, ఇలా నేను చేసినట్టు గనక చేశారంటే, పిల్లలు గూడా పదే పదే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారండి. నిజంగా అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, బరువును కూడా ఫాస్ట్‌గా తగ్గిస్తుంది. ఇక ఈ హెల్తీ జొన్న సంగటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందు ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలు తీసుకొని 2-3 సార్లు నీళ్ళతో బాగా కడగాలి. నేను పచ్చజొన్నలు తీసుకున్నానండి. తెల్ల జొన్నలతోని కూడా చేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు జొన్నలను కడిగిన తర్వాత జొన్నలు మునిగేంత వరకు నీళ్ళను పోసి రాత్రంతా నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ జొన్నలను చూస్తే జొన్నలు ఈ విధంగా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళను తీసేసి జొన్నలను ఒక జాలి గిన్నెలో వేసి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కాసేపు ఉంచి జొన్నలను ఒక పొడి బట్ట మీద వేసుకోవాలి. జొన్నలను ఫ్యాన్ కింద కొద్దిసేపు పెడితే ఇలా చక్కగా ఆరిపోతాయండి. కాస్త పచ్చిదనం ఉండాలి కానీ నీళ్ళు ఉండకూడదండి. పట్టుకుంటే తడ అనేది ఉండకూడదు. అలా అని ఎండలో కూడా పెట్టకూడదు. ఇప్పుడు ఈ జొన్నలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. అది కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవద్దు. ఇలా పొడి పొడిగా ఉసుకేలా రాలిపోవాలి. లావుగా కాదు, సన్న ఉసుకేలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు జొన్నలకు 4 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. తర్వాత నీళ్ళను బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగేలోపు కప్పు జొన్నపిండికి కప్పు నీళ్ళను వేసి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు నీళ్ళతో కలిపి పెట్టుకున్న జొన్నపిండిని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని ఆ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఒక పొంగొచ్చినప్పుడు మంటను తగ్గించుకోండి, లేకపోతే పొంగిపోతుంది. ఇలా కలుపుతూ ఉండగానే చిక్కపడిపోతుందండి. మనము కలపడము ఆపేస్తే అడుగున మాడిపోతుంది. చూసారా అండి? ఈ విధంగా చిక్కపడుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా ఇప్పుడే వేసుకోండి. ఈ స్టేజ్లో జొన్న సంగటికి నెయ్యిని యాడ్ చేయడం వల్ల అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అద్దరిపోతుంది అసలు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. జొన్న సంగటిని ఇలా కలుపుతూ దగ్గరయ్యేదాకా ఉడికించుకున్నాక ఇందులో మనము ఒక చిన్న స్పూన్తోని 2 స్పూన్స్ కలోంజిని యాడ్ చేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే మీరు 1 స్పూన్ తీసుకోండి. ఈ జొన్న సంగటిలో నెయ్యితో పాటు కలోంజిని కూడా యాడ్ చేసుకుంటే రుచి మాత్రం ఇక మనకి డబల్ ధమాకానే. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిపోగానే ఎంత దగ్గరైపోయిందో. అంతే, ఇక మన అద్భుతమైన జొన్న సంగటి రెడీ. మీకు నచ్చింది కదా? మరి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పచ్చడి గుమ్మడికాయ దాల్చతోని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది.